హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఇక నుండి ప్రతి ఆదివారం కూడా ఇవన్నీ మూసివేత. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రకటన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం 1 సంవత్సరం పాటు కొనడం ఆపండి అని అనౌన్స్మెంట్ అయితే చేశారు. అన్నట్టుగానే 2 రోజుల తర్వాత ఈరోజు బంగారంపై ట్యాక్స్ అయితే పెరిగిపోయింది. ఇక దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఇంధన అవసరాలను తగ్గించుకోమన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు తగ్గించుకొని అయితే కనుక వాడుకోవడం అని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మే 14 నుంచి దేశంలోని 8 ప్రధాన రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం కూడా పెట్రోల్ బంకులన్నీ మూసివేసేలాగా నిబంధనలు అమలు చేయనున్నట్లయితే సమాచారం. ఇంధన పొదుపు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రధాని తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. అనవసరపు ఇంధన వృధాను అరికట్టేందుకు ఆయన తన పర్యటనలో పొదుపు చర్యలు ప్రారంభించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఇది అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే కనుక ఈ కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ఆదివారం సెలవు ప్రకటించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తొలి దశలో భాగంగా ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు కానున్నాయని చెప్తున్నారు. ప్రధాని మోదీ బాటలోనే సామాన్య ప్రజలు కూడా అనవసరమైన సమయంలో వాహనాలు వాడకుండా ఇంధనాన్ని పొదుపు చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అయితే ఆదివారం బంకులు బంద్ అని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నప్పటికీ కూడా దీనిపై కేంద్రం పెట్రోలియం శాఖ నుండి కానీ చమురు సంస్థల నుంచి కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాబట్టి వాహనదారులు తమ ప్రాంతాల్లోని బంకుల వద్ద సమాచారాన్ని సరిచూసుకోవాలని అయితే సూచించడమైంది. అయితే ఆదివారం నాడు ప్రస్తుతానికైతే ఒక 8 రాష్ట్రాల్లో ఈ బంకులు అయితే మూసివేయడానికి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీన్ని కేంద్రం ఓకే చేసి పెట్రోలియం శాఖ నుండి అధికారికంగా ప్రకటన వస్తే గనక ఇది అమలవుతుంది.